స్వాగతం అధ్యక్షులు ఫ్రేమ్ అంటే పెడతాడు అక్కడ గ్రూప్ ఫోటో తీసుకుంటారు ఫోటోగ్రాఫర్ అక్కడ ఉండండి చంద్ర రాజకుమార్ దిగుతాడు రాజకుమార్ పెద్దలు రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. వారితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ దీపాదాస్ మున్షి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ సంవత్సరం హైదరాబాద్ వినాయకుడికి ఒక సంవత్సరం 70 సంవత్సరం 75 వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగింది. హైదరాబాద్ వినాయకుడు అంటే కేవలం హైదరాబాద్ నగరంలో తెలంగాణ కాదు, ప్రపంచం మొత్తం కూడా హైదరాబాద్ వినాయకుడి గురించి చర్చిస్తున్నారు. మరి ఈ సంవత్సరం ఎంతో వైభవంగా అదేవిధంగా వినాయకుడి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని కూడా హైదరాబాద్ వినాయకుడిని కోరుతూ మరొకసారి వినాయక సభ్యులు కమిటీ సభ్యులందరికీ కూడా మరి తెలంగాణ ప్రజలందరికీ కూడా వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రెడ్డి గారు జయ గణేష్ మహారాజ్ కి ఈరోజు హైదరాబాద్ మహాగణపతి తొలి పూజకి మన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి పూజ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ టైం స్వామి దర్శనం కోసం అన్న ఇక్కడ పిసిసి అధ్యక్షుడిగా వచ్చినప్పుడు మేమందరం అనుకోరాము మంచి పాలన రావాలంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం ముందుకు నడవాలనే ఉద్దేశంతో అందరం ఆ రోజు స్వామికి పూజ చేసి మనసారా కోరాము. ఆ కోరికలన్నింటినీ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి తేవడం చాలా సంతోషంగా ఉందని, ఇక్కడ కాదు ఎక్కడెక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల నాయకులందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ రోజు స్వామికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరింత ఘనంగా పూజ చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారిని మంచి ఆరోగ్యాలతో ఆశీర్వదించాలని, తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ప్రజలకు పాలన అందించేందుకు ఉన్న ఆటంకాలని మరోసారి కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క భక్తులకు కూడా మనస్ఫూర్తిగా వినాయక చవితి శుభాకాంక్షలు. मैं निवेदन करूंगा दीपादास मुंशी जी से कि गणेश चौथी के शुभ अवसर पर आपका संदेश। आज गणेश चतुर्थी में पूरी तेलंगाना के सारे लोगों को गणेश जी का कृपा हो। आप पूरी तेलंगाना स्टेट अपने गणेश जी का कृपा से फले फूले भरे, सबको गणेश चतुर्थी के अभिनंदन और शुभेच्छा हम जनाते हैं। साथ साथ ये जो मूर्ति हर साल 1 फुट बढ़ते जा रहे हैं, इसी के साथ साथ जैसे मूर्ति की बढ़ती हो रही है, इसी के साथ साथ तेलंगाना भी आगे बहुत आगे जाए और डेवलपमेंट में तरक्की में बहुत आगे जाए। रेवंत जी मुख्यमंत्री ने सारे मंत्रिमंडल के साथ बहुत बहुत सेवा करें, यही प्रार्थना करती हूँ। धन्यवाद। సోదరులారా, మీ అందరికి తెలుసు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు లేని విధంగా
ఈ జరగబోతున్నటువంటి ఉత్సవాలని చాలా వైభవంగా జరుపుకోవాలని ఈ 11 రోజులు తెలంగాణ మొత్తం నిత్య కళ్యాణం ప్రత్యేకంగా ఉండాలని ఆలోచనతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లని ఏకతాటిపై తీసుకొచ్చి వాళ్ళు ఏర్పాటు చేయడంలో మరి ఇంత పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది కానీ జిహెచ్ఎంసీ కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఆర్ఎండ్బి కానివ్వండి మిగతా అన్ని వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానీ మీడియా సోదరులు కానీ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మీకు ఈ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మా గణేశోత్సవ కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మన మహారాష్ట్రలో ఇంకా లాల్బాగ్ రాజా అని హైదరాబాద్ కా ఏ మహారాజా అనే సందర్భంగానే మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఎక్కడో మీడియా इंटरनेशनल मीडिया చూస్తా ఉండే लालबाग का राजा का అని आज हैदराबाद के अंदर तेलंगाना के अंदर ये खैरताबाद का ये महाराजा है. आने वाले दिनों में खैरताबाद का महाराजा के नाम पे इसको हम बुलाएंगे. आने वाले दिनों के अंदर महाराष्ट्र కంటే కూడా గొప్పగా మనం తెలంగాణలో చేసుకుంటున్నాం. దీనికి మా ఇన్ఛార్జ్ మంత్రి గారు పల్లె ప్రభాకర్ గారు సమీక్ష చేసి ఆదేశాలు ఇచ్చినందుకు వారికి కూడా అమీర్ యాదవ్ గారికి రావు రెడ్డి గారికి విజయారెడ్డి గారికి ఉత్సవ కమిటీ సభ్యులకు సార్ మీతో చిన్న రిక్వెస్ట్ ఉత్సవ కమిటీ సభ్యులకు ఈ రోజే సమయం దొరుకుతుంది కాబట్టి వాళ్ళందరూ ఇక్కడ నిలబడి గ్రూప్ ఫోటో తీసుకోవాలన్నారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ సమయం దొరుకుతుంది మీ అవకాశము. ఎందుకంటే ఇలాంటి ఉత్సవాలకు ఇంత పెద్ద ఎత్తున రావాలంటే వేరే వాళ్ళు భయపడేవాళ్ళు మీరు ధైర్యం చేసి వస్తారు కాబట్టి ధైర్యం మీరు వచ్చినందుకు హైదరాబాద్ గణేశోత్సవ కమిటీ తరఫున ఇక్కడ విచ్చేసినటువంటి వారికి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చిత్ర రామచంద్రారెడ్డి గారికి వారికి కూడా ధన్యవాదాలు. నాగేష్ గారు ఆప్కారి చైర్మన్ గారు వారికి కూడా అందరికీ కూడా పేరు పేరున ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్కుమార్ గారికి అదేవిధంగా వీణా మాధవ్ గారికి మిగతా అందరికీ కూడా పేరున లక్ష్మణ్ గారు ఇక్కడ వచ్చిండారు. అందరూ ఒక ఫోటో తీసుకుంటూ తర్వాత సార్ మాట్లాడారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వినాయక చవితి సందర్భంగా వారి సందేశాన్ని ఇవ్వాలని కోరుకుంటారు. యూత్ అందరూ వచ్చేయండి, అందరూ వచ్చేయండి. చాలా పెద్ద సెలబ్రేట్ చేశారు. హైదరాబాద్ యూత్ మొత్తం వచ్చేయండి, ముందు వచ్చేయండి. అలాగండి ప్లీజ్ కానీ అలాగే ప్లీజ్ కండి అలాగే ప్లీజ్ అలాగే వచ్చేయండి. యూత్ వచ్చేయండి, ముందు వచ్చేయండి. అందరూ రమ్మని చూడమ్మా ముందు దేశంలోనే అత్యంత గొప్పగా హైదరాబాద్ గణేష్ ఉత్సవ సమితి గణేష్ నవరాత్రి ఉత్సవాలను గత 70 సంవత్సరాల నుంచి 1954 నుంచి 2024 వరకు దేశం దృష్టినంతా ఆకర్షించే విధంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించి హైదరాబాద్ ఉత్సవాలను నిర్వహించడంలోనే దేశంలో గొప్ప మనందరికీ తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిష్ఠతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి మత సామరస్యం పాడి పంటలు ప్రశాంతమైన వాతావరణంలో దేవుడి ఆశీర్వాదంతో మన రాష్ట్రం ముందడుగు వేస్తుంది. ప్రభుత్వము గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గణేష్ ఉత్సవ సమితి నాయకులందరినీ నిర్వాహకులందరినీ కూడా సచివాలయానికి ఆహ్వానించి అందులో ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సచివాలయానికి ఆహ్వానించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించడం జరిగింది. ఆ సందర్భంగా హైదరాబాద్ నగరంలో 1,40,000 విగ్రహాలను నవరాత్రి ఉత్సవాలకు నెలకొల్పుతున్నారు.
ఈ 1,40,000 విగ్రహ ఈ ఆరాధన కార్యక్రమంలో ప్రభుత్వం వైపు నుంచి ఉచిత కరెంటు ఇవ్వాలి అని వాళ్ళు అడిగితే భక్తుల సౌకర్యార్థము రాష్ట్ర ప్రభుత్వము ఈ నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తును ఉచితంగా అందించడం ద్వారా భక్తులకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ సంవత్సరం అత్యధిక వర్షాలు రావడమే కాకుండా అకాల వర్షాల వల్ల వరదలు రావడము, వరదలో ప్రజలకు ఇబ్బందులు జరగడము, కానీ దేవుడి దయ వల్ల ఆశీర్వాదం వల్ల ఎక్కువ నష్టం జరగకుండా అతి తక్కువ నష్టంతో ఈరోజు మనందరం కూడా బయటపడ్డాము అని అంటే భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను నిర్వహించడమే అని చెప్పి మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ఈరోజు ఈ కార్యక్రమంలో దీపాదాస్ మున్షి గారు, పొన్నం ప్రభాకర్ గారు, మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారు, మిత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారు, రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా డాక్టర్ రోహిత్ రెడ్డి గారు, విజయారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు చింతల రామచంద్రారెడ్డి గారు, గజ్జల నగేష్ గారు, ఇతర ముఖ్యులు, గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొదటి రోజు ఈ పూజా కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా తెలంగాణ నలుమూలల గణేష్ ఉత్సవాలను గొప్పగా నిర్వహించుకోవడానికి మీరందరూ ఆదర్శంగా నిలబడ్డందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ నిర్వాహకులకు, హైదరాబాద్ గణేష్ నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. 1954 నుంచి ఈనాటి వరకు కీర్తిశేషుడు పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించి దేశంలోనే ఖైరతాబాద్ గణేష్ నిర్వహణ ఒక ఆదర్శంగా నిలబడ్డది. ఇంకా ఈ సాంప్రదాయం కొనసాగాలి. పోయిన సంవత్సరం కూడా ఉత్సవాలకు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆనాడు పార్టీ అధ్యక్షుడుగా, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ఆహ్వానం మేరకు మొదటి రోజే ఇక్కడికి రావడం జరిగింది. భవిష్యత్తులో కూడా తప్పకుండా నిర్వాహకులు ఎప్పుడు ఆహ్వానించినా హాజరై ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కృష్ణ యాదవ్ గారు ఇంకా గ్రూప్ ఫోటో ఇంకా గ్రూప్ ఫోటో జరగాలి అందరూ గ్రూప్ ఫోటో తీసుకోండి. మీకు అక్కడ తీసుకొస్తే సీఎం గారు అడిగి వస్తారు. మన దేవేంద్ర శర్మ గారు ఒక స్లోగన్ చెప్తారు, అలా చెప్పాలి. ఆయన ఉండదు మనం హైదరాబాద్ వినాయక ఉత్సవ సమితి సందర్భంగా రైట్ రిక్వెస్ట్ రైట్ నిన్న రైట్ అన్నా మాట్లాడు ఇప్పుడు ముందుగా మేము ముఖ్యమంత్రి గారికి సన్మానం చేస్తాము. తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క మరి శుభాకాంక్షలు, ముఖ్యమంత్రి గారు వినాయక చవితి శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు. తర్వాత ముఖ్యమంత్రి గారికి వచ్చిన అతిథులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఆ సన్మానం తర్వాత మిగతా కార్యవర్గ సభ్యులందరితో ముఖ్యమంత్రి గారితో గ్రూప్ ఫోటో తీసుకుందాం. కాబట్టి ముందుగా అన్నా యూట్యూబ్ ఆన్ చేసి ఆడియో వస్తుంది మంచి చూడు. ఆడియో మంచి వస్తుంది చూడు, యూట్యూబ్ ఆన్ చేసి. ముఖ్యమంత్రి గారి ముగ్గురు మనవడు వచ్చాడు పూజా కార్యక్రమానికి. నేను
ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సందేశం ఇస్తారు. వినాయక చవితి శుభ సందర్భంగా తెలంగాణ ప్రజలకు అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రి
उत्सव कमेटी वाले ముందుగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహాగణపతికి మరి మహావిగ్రహము ఈ యొక్క కార్యక్రమంలో వచ్చినటువంటి మహావిగ్రహానికి ఈ పూలదండ ముఖ్యమంత్రి గారి ముందు వారి చేతుల మీదుగా రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక స్వాగతం.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అధికారి నాయకులు వచ్చారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. దీపావళి కృషి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. సభాపతున్నారు హైదరాబాద్ ఎమ్మెల్యే అధ్యక్షులు దాని నాగేంద్ర గారికి స్వాగతం తెలియజేస్తున్నారు. హైదరాబాద్ ఉన్న ప్రవర్తన కూడా వారికి మరి చెప్పట్లో మా రాష్ట్ర ముఖ్యమంత్రి వారి కుటుంబంలో వస్తున్నారు. వారికి హైదరాబాద్ ఎమ్మెల్యే హైదరాబాద్ అధ్యక్షులు నాగేంద్ర గారు స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులపై వినాయకుడికి వస్తున్నారు. హైదరాబాద్ ఎమ్మెల్యే వారికి ఆహ్వానిస్తున్నారు. హైదరాబాద్ నిర్వహించబడి అధ్యక్షులు దాని నాగేంద్ర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము. హైదరాబాద్ నిర్వహించబడుతున్న
బ్రో అలా తెలుసు మాసు అలా తెలుసు మాసు తెలుసు మాసు బ్రో ఏది పవర్ బ్యాంక్ Terima kasih.